94 ఏళ్ళు సంగీతం ఎలా సాధ్యం? ఒక దర్శకుడు 94 ఏళ్ల వయసులో సినిమా తీశాడంటే నమ్మగలరా? సాధారణంగా ఆ వయసులో మనుషులు విశ్రాంతి తీసుకుంటారు. కానీ దర్శకుడు సింగీతం శ్రీనివాసరావు మాత్రం ఇంకా కొత్త కలలు కంటున్నారు. అంతేకాదు ఆ కలలను తెరపైకి తీసుకొస్తున్నారు. ప్రయోగాలకు పెట్టింది పేరు, వైవిధ్యానికి మరో పేరే సంగీతం. మయూరి, పుష్పక విమానం, విచిత్ర సోదరులు, ఆదిత్య 369 ఇలా తెలుగు సినిమా చరిత్రలో ఎన్నో క్లాసిక్ ప్రయోగాలకు ఆయన సంతకం ఉంది. కమల్ హాసన్తో చేసిన వినూత్న చిత్రాలు, బాలకృష్ణతో తెరకెక్కించిన ఆదిత్య 369 లాంటి సైన్స్ ఫిక్షన్ క్లాసిక్లు ఇప్పటికీ ప్రేక్షకులను ఆశ్చర్యపరుస్తూనే ఉన్నాయి. అలాంటి సంగీతం ఇప్పుడు 94 ఏళ్ల వయసులో మరోసారి మెగాఫోన్ పట్టారు. ఆయన దర్శకత్వంలో తెరకెక్కిన సంగీతం జూన్ 12న ప్రేక్షకుల ముందుకి రానుంది. దర్శకుడు నాగ్ అశ్విన్ నిర్మాతగా వైజయంతి మూవీస్, స్వప్న సినిమాస్ బ్యానర్పై ఈ చిత్రాన్ని నిర్మించారు. ఇక్కడ ఆసక్తికరమైన విషయం ఏంటంటే ఇది సాధారణ సినిమా కాదు. మ్యూజికల్ ఫ్యాంటసీ జానర్లో రూపొందించిన ఈ చిత్రం ప్రపంచ సినీ ప్రేక్షకులు ఇప్పటి వరకు చూడని కాన్సెప్ట్తో వస్తుంది. ఇప్పటికే విడుదలైన ప్రమోషనల్ కంటెంట్ కూడా ఆ ఆసక్తిని మరింత పెంచింది. సెంచరీలు కొట్టే వయస్సు మాది అని సంగీతం నవ్వుతూ చెప్పిన మాట ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. నిజానికి అది కేవలం డైలాగ్ కాదు, ఆయన జీవితానికే నిర్వచనం. వయసు సంఖ్య మాత్రమే అనే మరోసారి నిరూపించారు. భారతీయ సినీ చరిత్రలో మృణాల్ సేన్, శ్యామ్ బెనగల్, వి శాంతిరామ్ లాంటి దిగ్గజ దర్శకులు 70 ఏళ్లు దాటాక కూడా సినిమాలు చేశారు. కానీ 94 ఏళ్ల వయసులో దర్శకత్వం వహించి సినిమాను విడుదలకు తీసుకురావడం మాత్రం సంగీతం శ్రీనివాసరావుకే సాధ్యమైంది. ఒక రకంగా ఇది ప్రపంచ సినీ చరిత్రలోనే అరుదైన రికార్డ్. 94 ఏళ్ల వయసులో కూడా కొత్త ఆలోచనలతో సినిమా తీసి ప్రేక్షకుల ముందుకి రావడం మాత్రం ఒక స్ఫూర్తి. ఎందుకంటే 94 ఏళ్ల వయసులో సినిమా తీయడం నిజంగా సాధారణ విషయం కాదు. ఒక లెజెండ్ మాత్రమే చేయగలిగే పని.